మున్నేరు వరద ముంపు పట్టినటువంటి ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా రోడ్డు ఎక్కారు. పెద్ద ఎత్తున ధర్నాకైతే దిగారు. చాలా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో నుంచి మున్నేరు వరద ముంపు బాధితులందరూ కూడా రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం తమను పట్టించుకోలేదని చెప్తున్నారు. నిన్న ముందస్తుగా చెప్పాల్సింది అధికారులు, మేమంతా కూడా వరదలో చిక్కుకోకుండా ఉండేవాళ్ళం, భోజనం లేకుండా కట్టుబట్టలతో ఉండాల్సి వచ్చిందని చెప్పేసి వాళ్ళంతా కూడా రోడ్డెక్కి ధర్నాకు దిగిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. చాలా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా రోడ్డు ఎక్కారు. ఎవరూ రాలేదు, తమను ఎవరూ పట్టించుకోలేదు, కనీసం మేము ఉన్నామా లేమా బతికున్నామా అని కూడా చూడలేదంటూ వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు. ఏంటమ్మా పరిస్థితి, మరి ఎందుకు ఎక్కారు రోడ్డు? సార్ అపార్ట్మెంట్లలో అన్ని నీళ్ళు వచ్చినాయి. నేను అరచేతుల పానం పట్టుకున్నాను సార్. పైన ఉన్నాం, మంచి నీళ్ళు అన్నం వేయలేదు. మా పరిస్థితి ఏంటి సార్? మేము అందరం కిరాయిలకు వచ్చినాం, బతకానికి వచ్చినాం. న్యాయం చేయాలి సార్, మాకు అందరికి న్యాయం పోరాటం చేస్తాం. మాకు న్యాయం చేసినా ఇంతే ఉంటాం మేము. నిన్న మీకు ముందస్తుగా అధికారులు చెప్పలేదా? మాకు ఇప్పటికొచ్చి కూడా ఏ అధికారులు కానీ మాకు ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ లేదన్నా. పొద్దున పూట 7 గంటల కాడి నుంచి 7 గంటల 40 నిమిషాల తర్వాత ఒక్కసారి పెట్టొచ్చింది. 7-8 నిమిషాల్లో మేమైతే ఏమీ చేసుకోలేకపోయాం. ఒంటి మీద గుడ్డలు తప్ప చేతులు ఏమీ లేకుండా బయటకు వచ్చామన్నా. మేము ప్రభుత్వ అధికారులు వాళ్ళు వీళ్ళు కూడా వచ్చి మమ్మల్ని తీసుకొచ్చి బయట వేసే అధికారం మాకు ఎవరు అధికారులు రాలేదన్నా. మేము ఒక్కటే కోరుకుంటున్నాం. నిన్న పొద్దుటి నుంచి ఇప్పటిదాకా లీటర్ మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు. అన్నం పెట్టమని కూడా అడగట్లేదన్నా, మంచినీళ్ళు కావాలని అడుగుతున్నాం. మా కాలనీలో మాది ఖమ్మంలోనే ఉందో ఎక్కడుందో మాకు అర్థం కావట్లేదన్న. ఖమ్మం మొత్తంలో ఓట్లు అందరికీ సాయం చేసి మాకు చేయటం కావట్లేదు. అధికారులు రాత్రి 11 గంటలకి మెయిన్ రోడ్డు మీదకి మేము ముడుచుకొని పిల్లల్ని ఎత్తుకొని వస్తే అప్పుడు అన్నం పెడతా అంటున్నారు. మమ్మల్ని కాపాడిన వాళ్ళు ఎవరు? 24 గంటల పాటు మేము మందులు అయిపోయినాం. మాకు చెప్పండి, మా ఇంట్లో పరిస్థితి ఎట్లుంది? మరి భోజనం అందుతుందా? భోజనం కాదు సార్, మేము నిన్న పొద్దున బయటకు వచ్చినాం సార్. ఇంతవరకు ఏ గవర్నమెంట్ మాకు సాయం చేయడానికి రాలేదు సార్. మేము కిరాయికుంటున్నాం సార్. మా పిల్లగాల సర్టిఫికెట్లు ఉండిపోయినాయి సార్. మేమంటే ఏం తీయలేదు సార్. ఇళ్లలో నుంచి మేము నిన్న పొద్దున వచ్చిన ఇప్పటి వరకు మాకు ఏ గవర్నమెంట్ ఏ న్యాయం చేయలేదు సార్. మాకు మీరు చెప్పండి అన్న, మరి అధికారులు వచ్చి మాట్లాడటం జరిగిందా? సహాయక చర్యలు వచ్చిర్రు. ఎంపీ గారు ఒక ఫోన్ కలెక్టర్కి హలో హలో ఏదో మాట్లాడిండు, వెళ్ళిపోయిండు. సాయం చేసేవాళ్ళు ఒక్కరు రాలే. చిన్న పిల్లలు, పెద్దోళ్ళు అంటే ఆకలి తట్టుకోలేవు, చిన్న పిల్లలు తట్టుకోలేరు కదా. అంతమంది అక్కడ ఉంటే ఒక్కరైనా వచ్చిందా? ఒక్కరైనా వచ్చిర్రా? ఇదే న్యాయం సార్. నువ్వు చెప్పేద్దమ్మా, ఏంటి మరి నీ ఇంటి పరిస్థితి ఎట్లుంది ఇప్పుడు? కూర్చో నాన్న కొడుక, నేను కరెక్ట్గా చెప్తాను. నువ్వు మా న్యాయం చేసేవాళ్ళకైతే టీవీకి ఎమ్మటే ఇవ్వాలి. నువ్వు రేవంత్ రెడ్డికి వెళ్తాదో, కొమ్మిరెడ్డి సీనికి వెళ్తాదో నాకైతే మీరు ఏం చేస్తారో తెలియదు. జరిగిన స్టోరీ అంటే 3 పక్కల నుంచి కమ్మేసింది. 3 పక్కల నుంచి కమ్మేసింది. కమ్మేయడంలో పెద్ద ఎత్తున ధర్నాకి దిగారు చాలా మంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా తమకు అర్జెంటుగా ఇక్కడ ఉన్నటువంటి సామాను కూడా కొట్టకపోయిందని చెప్తున్నారు. ఇంకా చాలా మంది స్థానికులు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏంటి పరిస్థితి? మా ఇల్లు అన్ని మునిగిపోయినాయి. మా పిల్లలకి కనీసం నీళ్లు తాగిపోయడానికి కూడా మంచి నీళ్ళు లేవు, చదువుకున్న బుక్స్ లేవు. 7,000 పెట్టి నేను బుక్స్ కొన్నా, 7,000 రూపాయల బుక్స్ పోయినాయి. నా ఫ్రిడ్జ్ పోయింది, వాషింగ్ మిషన్ పోయింది, ఆఖరికి నా బతుక ఆగమైపోయింది. అట్లాంటి కుటుంబాలు 700 కుటుంబాలు ఆగమైపోయినాయండి. కొంచెం మాకు మా ఏం మాకు ఇచ్చేయండి. అంతవరకు మేము పరిస్థితి ఎట్లుంటుంది? బట్టలు కూడా లేవు, ఏమీ లేవు సార్. మాకు గ్యాసులు అన్ని మొత్తం అన్ని కట్టుకుపోయినాయి. అటు తర్వాత కూలింది, ఇటు తర్వాత కూలింది, అన్ని వరద వచ్చి మొత్తం ఏమి లేవు. రుణమయం అయిపోయింది సార్. సామాన్ మొత్తం పోయింది సార్. మాకేమీ లేదు. పెద్దవాళ్ళు మాకెవరు దిక్కులేరు. మొత్తం పోయింది, సామాన్ మొత్తం పోయింది. ఏం కోరుతారమ్మా ప్రభుత్వాన్ని? ప్రభుత్వం మా ఇళ్లలో పోయినాయి, చూసి కట్టియండి సార్. మాకు ఏం వద్దు. మాకు అవి ఎక్కడ చూడండి, ఇళ్లలో చూడండి, ఇంట్లో ఉన్నాయి సార్. అసలు అన్ని ఇప్పుడే ఎస్పీ కూడా ఇక్కడ చేరుకున్నారు. బాధితులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పెద్ద ఎత్తున ధర్నా ఉన్న నేపథ్యంలో పోలీసులు చెప్పినా కూడా వాళ్ళు విన్నామని చెప్తున్నారు. పెద్ద ఎత్తున కొంత ఆందోళనకర వాతావరణం అయితే రేకెత్తుతుంది. చాలా ప్రాంతాల నుంచి కట్టబెట్టలతో ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో తమకు ఎవరు న్యాయం చేయలేదని వాళ్ళు చెప్తున్నారు. ధర్నా అయితే కంటిన్యూ అవుతుంది. పోలీసులు ఇప్పుడే ఇక్కడ చేరుకున్నారు. వాళ్ళని సముదాయించే పనులు అయితే పడ్డారు. ఎస్పీ కూడా ఇప్పటికే చేరుకున్నారు. స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. తమకు చాలా నష్టం జరిగిందని, తమకు న్యాయం చేయాలని బాధితులు అయితే పెద్ద ఎత్తున ధర్నాకు దిగిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ చోటు చేసుకుంది. ఇది పరిస్థితి గమనించే కిరణ్.